గ్రేటర్ సిటీలో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఉప్పల్, బోడుప్పల్, పిర్జాదిగూడ ప్రాంతాలలో వాన పడుతోంది. నగరంలో వర్షాలకు సంబంధించి మరింత సమాచారం హరిత అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈరోజు ఆల్ ఆఫ్ సడన్ గా వెదర్ మారిపోయింది. కంప్లీట్గా మేఘావృతమైన వాతావరణం కనిపిస్తున్నాయి. చాలా చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కనిపిస్తున్నాయి. ఇటు బంగాళాఖాతంలో ఏర్పడ్డ ద్రోణి కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ వర్ష సూచన 4 రోజుల పాటు చేసింది వాతావరణ శాఖ. ఈరోజు సాయంత్రం ముఖ్యంగా హైదరాబాద్లో సాయంత్రం నుంచి పలు చోట్ల ఇటు వర్షాలు అయితే కురుస్తున్నాయి. దాంతోపాటు ఈదురుగాలుల ప్రభావం కూడా ఉండడంతో ముఖ్యంగా బయట పనుల మీదకి వెళ్ళేవారు కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. చాలా చోట్ల చెదురు మదురు వర్షాలతో కూడిన ఈదురుగాలులు కనిపించాయి. అయితే మరొక 2 గంటల పాటు కూడా తెలంగాణ రాష్ట్రానికి వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్లు ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు అయితే వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా మార్చి నెలలో సాధారణంగా ఎండలు ఎక్కువగా ఉంటాయి. గత 4-5 రోజుల క్రితం మనకు ఉక్కపోతతో కూడిన వేడిమి వాతావరణం కనిపించింది. దాదాపు 38 డిగ్రీల పైగానే ఎండలు నమోదైన పరిస్థితి ఉంది. అయితే ఆల్ ఆఫ్ సడన్ గా ఇటు భిన్న వాతావరణ మార్పులు అయితే కనిపిస్తున్నాయి. మరో 4 రోజుల పాటు ఈ రోజు నుంచి చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాదాపు ఈ 2-3 రోజుల పాటు వర్షాల నేపథ్యంలో 22 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. అయితే ఈ రోజు ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో చూసుకుంటే ముఖ్యంగా మనకు అల్వాల్, కుత్బుల్లాపూర్ కావచ్చు, కూకట్పల్లి, జీడిమెట్ల, బొల్లారం, కోంపల్లి, బాచుపల్లి, ఆర్సీపురం, ఖైరతాబాద్, సికింద్రాబాద్, నాంపల్లి, ముషీరాబాద్, ఉప్పల్, నాగోల్, పటాన్ చెరువు లాంటి పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిశాయి. ఇక సాయంత్రం నుంచి వాతావరణం కూడా మొత్తం మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన వాతావరణం అయితే ఏర్పడింది. ముఖ్యంగా మేఘావృతమైన వెదర్ కండిషన్స్ మనకు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నాయి. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఇలా ఉంటాయి. ఇక మనకు సంగారెడ్డి కావచ్చు, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అయితే మోస్తారు వర్షాలు కొనసాగుతున్నాయి. అందులో సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఈ తీవ్రత ఎక్కువగా ఉంది. కొన్ని చోట్ల వడగండ్ల వాన కూడా ఏర్పడిన సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా ఈదురుగాలుల విషయానికి వస్తే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుల ప్రభావం కనిపిస్తోంది. అయితే రానున్న మరొక 2 గంటల పాటు ఈ వర్షాల ప్రభావం కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఎక్స్పర్ట్స్ అయితే అంచనా వేస్తున్నారు. అయితే ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా పైన ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. సంగారెడ్డి జిల్లాలో వడ్పల్లి కావచ్చు, పుల్కల్ లాంటి ప్రాంతాల్లో ఈ ప్రభావం ఉంది. దాంతోపాటు మెదక్ జిల్లాలో నర్సాపూర్ ప్రాంతాల్లో కూడా మరొక గంట పాటు ఉరుముల తీవ్రతతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇదే కాకుండా వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, యాదాద్రి, భువనగిరి జిల్లా, దాంతోపాటు వివిధ జిల్లాల్లో కూడా మోస్తారు చిరుజల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక హైదరాబాద్ నగరానికి వస్తే మరొక 2 నుంచి 3 గంటల పాటు మనకు రాత్రిపూట ఈ వర్షాలు చెదురుమదురు జల్లులతో కూడిన మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్ నగర వాసులు అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు సమ్మర్ అనుకొని కొంత నెగ్లెక్ట్గా ఉంటారు. లోతట్టు ప్రాంతాల్లో ఈ మోస్తారు వర్షాలు ఉన్న నేపథ్యంలో అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు సాయంత్రం 6 గంటలు 7 గంటల ప్రాంతంలో మొదలైన ఈ గాలుల తీవ్రత, దాంతోపాటు మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురవడంతో కొంత ఆల్ ఆఫ్ సడన్ వెదర్కి నగరవాసులు ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఉంది. ముఖ్యంగా వాహనదారులు ఈదురుగాలులతో కూడిన వాతావరణం ఏర్పడడంతో ఇటు చాలా వరకు కూడా 2 వీలర్స్ ఇబ్బందులు పడ్డ సిచ్యువేషన్ అయితే ఉంది. మరొక 2 గంటల పాటు కూడా ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ వర్షాల నేపథ్యంలో అలర్ట్స్ జారీ చేసింది. హైదరాబాద్ గ్రేటర్ పరిధితో పాటు మేడ్చల్, మల్కాజ్గిరి కావచ్చు, మెదక్, సంగారెడ్డి ఈ జిల్లాల్లో కొంత మోస్తారు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు, వడగండ్ల వాన కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలి. ముఖ్యంగా రైతులకు ఇట్లాంటి వెదర్స్ కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. ఎందుకంటే చేతి మామిడి కావచ్చు, వివిధ పంటలు చేతికొచ్చే సమయంలో ఈ వడగండ్ల వాన అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉందని ఇటు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దాంతోపాటు ఇటు ప్రభుత్వ యంత్రాంగం కూడా ఈ 4 రోజుల పాటు ఉన్న వర్షా నేపథ్యంలో ఇటు అధికారులను కూడా అలర్ట్ చేసింది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలు కావచ్చు, అలర్ట్స్ ఉన్న ఏరియాలు ముఖ్యంగా సికింద్రాబాద్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఆర్సీపురం లాంటి వివిధ ప్రాంతాల్లో ఈ వర్షాల నేపథ్యంలో అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే హైదరాబాద్లో అయితే మరొక 2 గంటల పాటు అర్ధరాత్రి వరకు కూడా మోస్తారు చిరుజల్లుల వర్షం కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది.
ఇది ప్రజెంట్ తెలంగాణ హైదరాబాద్లో వర్షాల అప్డేట్స్. కెమెరా పర్సన్ మధుతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. కామారెడ్డి జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఈదురు గాలులతో కూడిన రాళ్ల వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉక్కపోతతో అల్లాడిన జనం వర్షం పడడంతో రిలాక్స్ అయ్యారు. మరోవైపు వర్షంతో పలు ప్రాంతాల్లో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. రోడ్లపై వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రైట్, వర్షాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, కామారెడ్డి జిల్లాలో రాళ్ల వర్షం పడుతోంది, వాన ప్రభావం ఎలా ఉంది? శిరీష, కామారెడ్డి జిల్లాలో సాయంకాలం నుండి కూడా రాళ్ల వర్షం పడుతుంది. జిల్లాలోని చాలా చోట్ల, ప్రధానంగా కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు పాతరాజంపేట్, అట్లాగే బిక్నూర్, మద్నూర్, జుక్కల్, దోమకొండ ప్రాంతాల్లో సాయంకాలం దాదాపు గంట సేపు వర్షం పడింది. వర్షం పడేటువంటి సమయంలో భారీగా ఈదురుగాలులు, అట్లాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడింది. దీనికి తోడు రాళ్లు దాదాపు 3 మిల్లీమీటర్ల సైజు ఉన్నటువంటి రాళ్లు పడ్డట్టుగా స్థానికులు చెప్తున్నారు. ప్రధానంగా కామారెడ్డి పట్టణంలో పెద్ద సంఖ్యలో రాళ్ల వర్షం కురవడంతో ఒకసారిగా ఈదురుగాలు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి రాళ్ల వర్షం పడింది. ఈ క్రమంలో కామారెడ్డి పట్టణంలో కొంత స్థానికులు ఇబ్బంది, వాహనదారులు ఎక్కడికక్కడ వర్షం పడేటువంటి సమయంలో నిలిచిపోయినటువంటి సమయం ఉంది. చాలా మంది వాహనదారులు, బైకర్స్ ఎవరైతే రోడ్డు పైన వెళ్తున్నారో వాళ్ళపైన ఒక్కసారిగా వర్షం పడడంతో వర్షం ఎక్కడ పెరుగుతుందనేటువంటి తొందరలో కొంత వర్షంలోనే వాహనాలు కంటిన్యూ చేశారు. ఈ క్రమంలో కొంత తలలపైన రాళ్లు పడ్డట్టుగా కూడా స్థానికులు చెప్తున్నటువంటి ఒక సిచ్యువేషన్ కనిపించింది. ఇక కామారెడ్డి పట్టణంతో పాటు సమీపంలో ఉన్నటువంటి పాతరాజంపేటలో దాదాపు 15.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అట్లాగే జుక్కల్ మండల కేంద్రంలో 9.8 మిల్లీమీటర్ల వర్షపాతం, మద్నూరులో 12.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో పాటు కామారెడ్డి మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పక్కనే ఉన్నటువంటి రాజంపేట, అట్లాగే దోమకొండ మండలాలను 9.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఒకవైపు వర్షం తీవ్రత ఉంది, దాంతో పాటు ఈదురుగాలు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి రాళ్ల వర్షం పడడంతో కొంత స్థానికులు ఇబ్బంది పడ్డారు. వాహనాలు, ప్రధానంగా మార్కెట్ కి వచ్చినటువంటి వాళ్ళు, అలాగే సాయంకాలం వేళలో డ్యూటీ వెళ్తున్నటువంటి తిరుగు క్రమంతో కొంత ఇబ్బందికర పరిస్థితి. ఎవరైతే వ్యవసాయ క్షేత్రాల్లో ఉన్నారో వారిపైన కూడా కొంత రాళ్లు పడ్డట్టుగా కూడా స్థానికులు చెప్తున్నారు. మరోపక్క కోసి ఆరబెట్టినటువంటి మొక్కజొన్న పంట ఏదైతుందో ఇప్పటికీ కొనుగోలుకు సిద్ధం చేశారు. చాలా చోట్ల మార్కెట్ యార్డులలో ప్రస్తుతం మొక్కజొన్న పంట ఉంది. అట్లాగే జుక్కల్, మద్నూర్, బిచ్కుందా ప్రాంతాల్లో కొంత శనగ పంట ఉంది. ఇదంతా కూడా మార్కెట్ యార్డుకు కొనుగోలు కోసం తరలించారు. రాళ్ల వర్షం పడడంతో కొంత పంట తడిసినటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్నారు. ఓవరాల్ గా అయితే సాయంకాలం ఒకసారిగా 7-7:30 ప్రాంతంలో ఒకసారిగా వర్షం మొదలైంది. చాలా చోట్ల ఒక చోట వర్షం పడితే ఇంకో చోట ఈదురుగాల ప్రభావం ఉంది. కొన్ని చోట్ల వర్షం పడ్డ చోట రాళ్లు పడ్డాయి, మిగతా చోట్ల ఈదురుగాలు. ఇట్లా కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే సాయంకాలం నుంచి దాదాపు ఒక 2 గంటల ప్రాంతం నుంచి ఇట్లాంటి పరిస్థితి ఉంది. దీనికి తోడు ఈదురుగాల ప్రభావంతో చాలా చోట్ల విద్యుత్ తీగలు తెగిపోయినాయి. దీంతో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. ప్రధానంగా కామారెడ్డి పట్టణంలో అయితే దాదాపు 2 గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దాంతో పాటు వాహనదారులు, ముఖ్యంగా బైకర్స్ కొంత వర్షము, ఈదురుగాలు, అట్లాగే రాళ్లతో కూడినటువంటి వర్షం పడడంతో కొంత బైకర్స్ ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. సో ఓవరాల్ గా అయితే నిన్న రాత్రి కూడా వర్షం పడింది. రాత్రి దాదాపు గంటన్నర సేపు భారీ వర్షం పడింది. మళ్ళీ ఉదయం అంతా కూడా వాతావరణం నార్మల్ గానే ఉంది. సాయంకాలం 6:30-7 గంటల ప్రాంతం తర్వాత ఒకసారిగా వాతావరణం మళ్ళీ మారిపోయింది. ఇట్లా 3 రోజుల పాటు ఇట్లాంటి వర్షాలు ఉంటాయి. అకాల వర్షాలతో పాటు రాళ్లతో కూడినటువంటి వర్షం, అట్లాగే ఈదురుగాలతో కూడినటువంటి వర్షం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇదే క్రమంలో ఇప్పటికే కామారెడ్డి జిల్లాని ఇప్పటికే కామారెడ్డి జిల్లాకి ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ వాతావరణ శాఖ ప్రకటించింది. సో ఈ నేపథ్యంలో కొంత రైతులైతే ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే పంటలు, మొక్కజొన్న, అట్లాగే దాంతో పాటు ఈ పంటలన్నీ కూడా శనగ పంటలు కూడా చేతికొచ్చి కొనుగోలుకు సిద్ధం చేశారు. మరో 10-15 రోజుల్లో వరి పంట కూడా చేతికొచ్చేటువంటి సమయం ఆసన్నమైంది. సో ఈ క్రమంలో ఇట్లాంటి అకాల వర్షాలు పడితే కొంత పంటలకు కూడా నష్టం వాటిల్తున్నటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. సో నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి కొంత అకాల వర్షాలకైతే ప్రయాణికులు, ప్రధానంగా కామారెడ్డి పట్టణ వాసులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. శిరీష. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు టీమిండియా ఆటగాడు తిలక్ వర్మ. టీ20 ప్రపంచ కప్ 2026 గెలుచుకుని హైదరాబాద్కు విచ్చేసిన సందర్భంగా సీఎం రేవంత్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తిలక్ వర్మను సత్కరించి అభినందించారు సీఎం. ఈ కార్యక్రమంలో మంత్రులు వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఎండీ సోని బాలాదేవి పాల్గొన్నారు. అంతకుముందు శంషాబాద్ ఎయిర్పోర్టులో తిలక్ వర్మకు ఘన స్వాగతం పలికారు శివసేనారెడ్డి. హైదరాబాద్ మెట్టుగూడలో గ్లోబల్ క్రిస్టియన్ లా బోర్డు ఆఫీసును ప్రారంభించారు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. గ్లోబల్ క్రిస్టియన్ లా బోర్డు స్థాపించడం మంచి పరిణామమని చెప్పారు. క్రైస్తవుల సమస్యలపై ఈ బోర్డు పనిచేసేలా ప్రణాళికలు చేశారని తెలిపారు మంత్రి. క్రిస్టియన్ భవన్ నిర్మాణం విషయాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు వివేక్. పేద క్రైస్తవులకు ఈ బోర్డు సర్వీస్ చేసే ఆలోచనతో స్థాపించారని వివరించారు. వివాదాలు లేని చోట క్రిస్టియన్ భవన్ నిర్మాణం చేసేలా కృషి చేస్తామని తెలిపారు మంత్రి. మహిళల అభివృద్ధి కూడా ముఖ్యమని చెప్పారు వివేక్. మెట్టుగూడలో మన క్రిస్టియన్ సోదరులందరూ కూడా గ్లోబల్ క్రిస్టియన్ లా బోర్డ్ ఒకటి స్థాపించడం జరిగింది. ఈ గ్లోబల్ క్రిస్టియన్ లా బోర్డ్ ద్వారా క్రిస్టియన్ సమస్యలు వారికి అదే ఇప్పుడే చెప్తుండే, సార్ మాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఒక కొత్త క్రిస్టియన్ భవనం అన్నా కానీ క్రెమటోరియం అన్నా కానీ మాకు శాంక్షన్ కాలేదు. ఇవన్నీ కూడా మీరు ముఖ్యమంత్రి దృష్టిలో తీసుకెళ్ళి మాకు శాంక్షన్ చేసే అవసరం ఉంది. దాంతోపాటు క్రిస్టియన్ సోదరులకు అందరికీ కూడా ఫ్రీ లీగల్ సర్వీస్ మా బోర్డు ద్వారా మేము చేయాలని ఈ ఆఫీస్ పెట్టుకోవడం జరిగింది. సో యోహాన్ ఇంకా వాళ్ళ టీము ఇక్కడ ఏదైతే గ్లోబల్ క్రిస్టియన్ లా బోర్డ్ ఏదైతే స్థాపించినారో దీని ద్వారా బీద క్రిస్టియన్ సోదరులకు అందరికీ కూడా ఏదో ఒక అవకాశం కల్పించడం, సర్వీస్ చేయడము, వారి భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఆ ఆలోచనతోని ఈ లా బోర్డ్ స్థాపించడం జరిగింది. సో వాళ్ళందరికీ ఇదే భరోసా ఇస్తున్నాను. డెఫినెట్లీ రాష్ట్ర ప్రభుత్వము మీ సమస్యలు ఏది ఉన్నాయో దాన్ని పరిష్కరించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది. మీకు ఏదైతే ఇంతకుముందు ల్యాండ్ ఇచ్చి మళ్ళీ డిస్ప్యూట్లో పోయిందో ఇలాంటి డిస్ప్యూట్స్ లేని చోటు కూడా ఐడెంటిఫై చేసి మీకు అలాట్మెంట్ చేస్తూ మీరు మంచి భవనం కట్టుకునేలాగా ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా ఒక భరోసా ఇస్తున్నాను. మహిళా ఎంపవర్మెంట్ చాలా ముఖ్యమైన సమస్య. చాలామంది క్రిస్టియన్ మహిళలు ఇక్కడ రావడం జరిగింది. మైనారిటీ కార్పొరేషన్లో చాలా స్కీమ్స్ ఉన్నాయి మీరు ఉపయోగించుకోవడానికి. ఇవన్నీ స్కీమ్స్ కూడా మీరు కనుక్కొని దీంట్లో అప్లై చేస్తే నేను కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి మీకు ఈ స్కీమ్స్ ద్వారా లాభం పొందేలాగా చేస్తామని చెప్పి మీ అందరికీ భరోసా ఇస్తున్నాను. బ్రాహ్మణులపై చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మందుల సామెలు క్షమాపణలు చెప్పారు. బ్రాహ్మణులను తాను ఏమీ అనలేదన్నారు. తన వ్యాఖ్యల వల్ల బాధపడితే విచారం వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. తన మాటల వల్ల బాధపడితే ఆ పదాలను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. విషయంలో బ్రాహ్మణులను బీజేపీ వాడుకొని రాజకీయం చేస్తోందని, ఈ విషయం బ్రాహ్మణులు అర్థం చేసుకోవాలని కోరారు. ఇంతటితో ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెడతానని చెప్పారు. తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ బ్రాహ్మణ సమాజానికి నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మొన్న 12వ తారీఖు నాడు జరిగిన మా కౌంపల్లి సత్యనారాయణ సన్మాన సభలో అది మీకు నేను వాడిన పదం ఏమన్నా బాధ కనిపిస్తే నేను లోపల తీసుకుంటున్నా. కనుక మీ పట్ల కానీ, మీ వ్యవస్థ పట్ల కానీ, మీ సంస్కృతి పట్ల కానీ నాకు అమితమైన గౌరవం ఉన్నది. ఆ గౌరవాన్ని
నేను ఈనానే కాదు ఏనాటి నుంచో నేను సమాజంలో ఉన్నాను కాబట్టి గౌరవిస్తాను. నేను ఇప్పుడు గౌరవిస్తా, ఎప్పుడు గౌరవిస్తా. ఎందుకంటే నన్ను ఈ వర్గాల్లో ఉన్న బ్రాహ్మణులు కూడా, ఈ నియోజకవర్గంలో ఉన్న బ్రాహ్మణులు కూడా నన్ను చాలా గౌరవిస్తారు. నేను వాళ్ళని గౌరవిస్తా. నా ఇంట వారు నాకు వాళ్ళ దీవెన ఉంది. కానీ సమాజానికి, బ్రాహ్మణ సమాజానికి ఒకవేళ మీరేమైనా బాధపడితే నేను చాలా విచారణ వ్యక్తం చేస్తున్నా, వాపసు తీసుకుంటున్నా. నేను కనుక మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను అదే క్రమంలో దీన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ వాళ్ళు మీ మధ్యలో మా మధ్యలో గ్యాప్ పెంచాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనుక దీన్ని గమనించాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తాను. కామారెడ్డి మున్సిపల్లో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. కామారెడ్డి మున్సిపల్లో అధికారుల జాప్యంపై వచ్చిన 47 ఫిర్యాదులపై సోదాలు చేపట్టినట్లు తెలిపారు ఏసీపీ సిఐ గణేష్. 2025-26 సంవత్సరంలో వాణిజ్య దుకాణాలు, ట్రేడ్ లైసెన్స్ అవకతవకలపై మున్సిపల్ అధికారులు ప్రభుత్వానికి ₹1 కోటి గండి కొట్టారని ఆరోపణలున్నాయి. మున్సిపల్ చెత్త బండ్లకు వాడే డీజిల్, పెట్రోల్కు సంబంధించిన దొంగ బిల్లులు పెట్టి ₹12,40,000 వాడినట్లు నిర్ధారించారు ఏసీబీ అధికారులు. కాంట్రాక్టు ఉద్యోగులు గైహాజరున్నప్పటికీ పూర్తి వేతనాలు తీసుకుంటున్నట్లు గుర్తించారు. ఇప్పటివరకు భవన నిర్మాణానికి 169 దరఖాస్తులు రాగా వాటి మున్సిపల్ అధికారుల జాప్యం చేసినట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని తెలిపారు ఏసీబీ అధికారులు. అవినీతి ఆరోపణలతో జీహెచ్ఎంసీ శంషాబాద్ జోన్ పరిధిలోని బడంగ్పేట సర్కిల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీబీ హైదరాబాద్ రేంజ్ 2 డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో 15 మంది శానిటేషన్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాల ఫైళ్లు, బిల్లులు పరిశీలించారు. గతంలో బడంగ్పేట కార్పొరేషన్గా ఉన్నప్పుడు చేయని పనులకు బిల్లులు పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయన్నారు ఏసీబీ అధికారులు. జీహెచ్ఎంసీలో విలీనమైన తర్వాత కూడా నకిలీ బిల్లుల ద్వారా నిధులు పొందేందుకు ప్రయత్నాలు జరిగాయని ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. టౌన్ ప్లానింగ్, శానిటేషన్, ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించిన అన్ని రికార్డులు పరిశీలిస్తున్నామన్నారు ఏసీపీ డీఎస్పీ శ్రీధర్. గత కొద్ది రోజులుగా బడంగ్పేట మున్సిపాలిటీ మీద ఫిర్యాదులు అనేటివి వెల్లువెత్తాయి. జిహెచ్ఎంసీలో కలవక ముందు ఇక్కడ కొన్ని పనులు చేయకున్నా కూడా చేసినట్టుగా చూపించారు. ఆ బిల్స్ కూడా శాంక్షన్ చేశారు. ఇంకా కొన్ని బిల్స్ని నెగిటివ్లు ఉంటే అవి ఇప్పుడు జిహెచ్ఎంసీలో మెర్జ్ కానీ జిహెచ్ఎంసీకి పంపారని చెప్పేసి ఫిర్యాదులు ఉన్నాయి. దీంట్లో టౌన్ ప్లానింగ్ సెక్షన్ మీద ఎక్కువగా ఫిర్యాదులు ఉన్నాయి. ఇక్కడ టీం వచ్చేసి ఇక్కడ రైడ్ చేశాము. ఆ టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఇన్ఛార్జ్ ఎవరైతే కిరణ్ ఏసీబీ ఉన్నారో అతను ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉంది, అతను అందుబాటులో లేడు. అతను వచ్చాక అక్కడ ఆ సెక్షన్ కూడా ఎంక్వైరీ చేస్తాం. అప్పటివరకు ఇంజనీరింగ్ సెక్షన్, శానిటేషన్ సెక్షన్ ఎంక్వైరీ చేస్తున్నాం. దాదాపు ఇంకొక 5-6 అవర్స్ మా ఎంక్వైరీ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఆ లోపల ఎవరైనా బాధితులు ఉన్నా కూడా వచ్చి మాకు ఫిర్యాదు చేయవచ్చు. అవి కూడా తప్పకుండా ఎంక్వైరీ చేస్తాం. దిండిగల్ మున్సిపాలిటీ ఎంక్వైరీ చేశాం మేము. ఇది 2వ మున్సిపాలిటీ. మిగతా ఎక్కడెక్కడైతే ఫిర్యాదులు ఎక్కువ ఉన్నాయో ఆ సీక్వెన్స్గా అన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాం తప్పకుండా. 15 మంది ఉన్నారు మా ఇన్స్పెక్టర్స్, స్టాఫ్ అంతా కలిసి కూడా. హైదరాబాద్లో సంచలనం సృష్టించిన ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో రిమాండ్ రిపోర్ట్ కీలక విషయాలను బయటపెట్టింది. డ్రగ్స్ పార్టీతో పాటు కాల్పులు కూడా చేశారని తెలిపారు పోలీసులు. మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకుని విచారించగా 6గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు తేలింది. హైదరాబాద్లోని ఓ ఫామ్ హౌస్ లో వీకెండ్ డ్రగ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. స్విమ్మింగ్ పూల్ దగ్గర మద్యం, డ్రగ్స్ తో పార్టీ జరుగుతుండగా పోలీసులు దాడి చేశారు. ఫామ్ హౌస్ లోకి పోలీసులు ప్రవేశించగానే బుల్లెట్ సౌండ్ వినిపించిందని రిమాండ్ రిపోర్టులో తెలిపారు. తాము పోలీసులమని, కాల్పులు జరపవద్దని హెచ్చరించిన 2 సార్లు కాల్పులు జరిగిందన్నారు. తమను భయపెట్టి తప్పించుకోవాలని కాల్పులు జరిపినట్లు నమిత్ శర్మ ఒప్పుకున్నాడని తెలిపారు పోలీసులు.
ఫామ్ హౌస్ లో జర్మన్ మేడ్ రివాల్వర్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ రివాల్వర్ పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డికి చెందిన లైసెన్స్ గన్ గా గుర్తించారు. ఈ తనిఖీల్లో మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకుని డ్రగ్ టెస్టులు నిర్వహించారు. మొదట కొందరికి పాజిటివ్ రావడంతో ఎర్రగడ్డ హాస్పిటల్లో మళ్లీ పరీక్షలు నిర్వహించారు. రెండోసారి చేసిన పరీక్షల్లో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తో పాటు 6గురికి డ్రగ్ పాజిటివ్ వచ్చిందని తెలిపారు పోలీసులు. కౌశిక్ రవి అనే వ్యక్తి సిమ్లా ట్రిప్ కు వెళ్లినప్పుడు కొకైన్ తీసుకువచ్చినట్లు విచారణలో ఒప్పుకున్నాడని తెలిపారు పోలీసులు. 1 గ్రాముకు 15,000 రూపాయలు చెల్లించి డ్రగ్ కొనుగోలు చేసినట్లు తెలిపాడన్నారు. పైలట్ రోహిత్ రెడ్డి వీకెండ్ పార్టీకి స్నేహితులను ఆహ్వానించినట్లు తెలిపారు పోలీసులు. పార్టీలో పాల్గొన్న వారు మద్యంతో పాటు డ్రగ్స్ కూడా తీసుకున్నట్లు విచారణలో ఒప్పుకున్నారని రిమాండ్ రిపోర్టులో తెలిపారు పోలీసులు. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలోనూ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ వేదికగా మారింది. ఇప్పుడు డ్రగ్స్ కేసు ఘటనపై కూడా ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. గ్రేటర్ హైదరాబాద్ లో జరుగుతున్న ప్రమాదాలకు ఉలిక్కి పడుతున్నారు ప్రజలు. యాక్సిడెంట్స్, అగ్ని ప్రమాదం, హత్యలతో హడలిపోతున్నారు. క్షణికావేశంలో విచక్షణ రహితంగా హత్యలు చేస్తున్నారు. ఈ కేసులలో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. అయితే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, అవగాహన కల్పించాలని పోలీసులను కోరుతున్నారు నగర ప్రజలు. ఉప్పల్ పిఎస్ పరిధిలో నిన్న రాత్రి జరిగిన ఏఆర్ కానిస్టేబుల్ సుధీర్ రెడ్డి హత్య కేసును ఛేదించారు పోలీసులు. ఏఆర్ కానిస్టేబుల్ సుధీర్ రెడ్డి, సంతోష్ ఇద్దరు స్నేహితులని మద్యం మత్తుల వివాదం తలెత్తిందన్నారు డీసీపీ సురేష్ కుమార్. సంతోష్ సుధీర్ రెడ్డిపై కత్తితో దాడి చేసి హత్య చేశాడని తెలిపారు. హత్య చేసి అక్కడి నుంచి సంతోష్ పరారయ్యాడన్నారు. సంతోష్ నాయక్తో పాటు అతనికి సహకరించిన తరుణ్ని కూడా అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు డీసీపీ సురేష్ కుమార్. అయితే ఆ రోజు మాత్రం తాగిన మత్తులోనే ఉన్నాడు. గంజాయికి సంబంధించి మనకి ఎలాంటి ఆధారం లేదు. యాక్చువల్ గా అతని దగ్గర 2-వీలర్ కి ఒక కీ చైన్ ఉంది. ఆ కీ చైన్ లో ఉండే చాకు అరౌండ్ దాదాపుగా ఒక 3 ఇంచెస్ అంత ఉన్న చాకు ఉంది. దాంతో వైటల్ ఆర్గాన్స్ తో పొడవడం వల్ల రక్తస్రావం తీవ్రంగా జరిగింది. దాంతో అతను మరణించింది. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 6 ఏళ్ల పాపపై అత్యాచారం చేసి హత్య చేశాడో ఉన్మాది. చాక్లెట్ ఇప్పిస్తానని నమ్మించి పాపను తీసుకెళ్లాడు నిందితుడు. నిన్న సాయంత్రం నుంచి బాలిక కనిపించకపోవడంతో నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. సీసీ ఫుటేజ్లో చిన్నారిని తీసుకెళ్తున్న విజువల్స్ రికార్డయ్యాయి. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా పాప మృతదేహాన్ని చూపించాడు. దీంతో నిందితుడిపై రేప్ అండ్ మర్డర్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు. ఇటువంటి వాటి మీద మన సైబరాబాద్ పోలీస్ సైడ్ నుంచి గట్టిగా ఫర్మ్గా డీలింగ్ చేస్తుంటాం. ఇది ఇన్సిడెంట్ రిపోర్ట్ అయిన వితిన్ 8-9 అవర్స్లో మనం ఈ కేసు ట్రేస్ చేయడం, వితిన్ 24 అవర్స్లో అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి నిందితుల్ని తరలించడం జరిగింది. సార్ వీళ్ళు ఎక్కడ స్టేట్? బిస్వా ఇక్కడ ప్రాపర్ ఇక్కడ బిస్వా ఈజ్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. వీళ్ళే మన బంధువులా సార్? కాదు, బంధువులు ఏం కాదు. వాళ్ళు ఇతను ఉండేదానికి వాళ్ళు ఉండేదానికి మధ్యలో 7 రూమ్లు ఉన్నాయి. పక్కనే నైబరే, చిన్న చిన్న షెడ్స్ ఉంటాయి, రూమ్స్. चॉकलेट और बिस्कुट उसको दुकान से दे के ले आया था, उधर पहाड़ी के किनारे ले गया, उसको मार के बस पत्थर के अंदर में ढुका के बस इधर पत्थर लगा दिया। और जिसको मारा है उसका नाम है नंदनी। बलात्कार भी काम किया, गलत काम भी किया और बस మేడ్చల్ జిల్లా షామీర్పేట ఓఆర్ఆర్ పై ఘోర ప్రమాదం జరిగింది. కారు ఆపి రోడ్డు పక్కన భోజనం చేస్తున్న వారిపై కంటైనర్ దూసుకెళ్లింది. దీంతో స్పాట్లోనే 2 వ్యక్తులు చనిపోయారు. మృతులను మౌలాలి ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ ఫలక్నామాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫర్నిచర్ దుకాణంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. మొత్తం 6 దుకాణాలకు మంటలు అంటుకున్నాయి. ఫర్నిచర్ దుకాణం వెనుక భాగంలోనే ఉన్న గ్యాస్ ఏజెన్సీలోకి మంటలు రానివ్వకుండా చర్యలు తీసుకున్నారు ఫైర్ సిబ్బంది. చంద్రనగుట్ట ఫైర్ వెహికల్ ని టర్న్అవుట్ చేయడం జరిగింది. మొగల్పుర వెహికల్, అలాగే రాజేంద్ర నగర్ నుంచి 2 వెహికల్స్, వాటర్ బౌజర్ అండ్ ఎంపీటీ టర్న్అవుట్ చేసాం. అంతా అండర్ కంట్రోల్ ఉంది ఫైర్. ఎవరికి ఏం కాలేదు. ఆస్తి నష్టం ఎంత అనేది ఇంకా అంచనా
వేస్తున్నాము. కాజ్ ఆఫ్ ఫైర్ కూడా ఇన్వెస్టిగేషన్లో. సోఫా సెట్స్ కానీ మరి అదేవిధంగా ఫోమ్ సంబంధించినటువంటి షాప్ ఉండింది. దాన్ని దిప్పనుకోవడం వల్ల పక్కన ఉన్నటువంటి షాప్స్ కూడా బెడ్ అండ్ పిల్లోస్కి సంబంధించిన షాప్ కూడా డ్యామేజ్ పూర్తి కాలడం జరిగింది. హైదరాబాద్ గండిపేటలో విషాదం చోటు చేసుకుంది. నిన్న మూసీలో గల్లంతైన ముగ్గురు యువకులు శవాలుగా తేలారు. గండిపేట జలాశయం దిగువన ఉన్న మూసీ నది పరివాహక ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. చేపల వేట కోసం వెళ్లి నిన్న సాయంత్రం గల్లంతయ్యారు ముగ్గురు యువకులు. సమాచారం అందుకొని పోలీసులు, డీఆర్ఎఫ్ టీం రెస్క్యూ చేపట్టారు. మృతులంతా ఇబ్రహీంబాగ్ ప్రాంతవాసులుగా గుర్తించారు పోలీసులు. హైదరాబాద్ మియాపూర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్లో కళ్యాణ్ అనే యువకుడి తలకు తీవ్ర గాయం కావడంతో స్పాట్లోనే చనిపోయాడు. మియాపూర్ నుంచి బాచుపల్లి వైపు వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మియాపూర్ పోలీసులు. హైదరాబాద్ ఫిలిం నగర్లో BMW కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి డివైడర్ను ఢీకొట్టింది కారు. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. డివైడర్ పైకి కారు ఎక్కడంతో ముందు చక్రం బ్లాస్ట్ అయింది. ప్రమాద సమయంలో ఎయిర్ బెలూన్ ఓపెన్ అవ్వడంతో యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నగరంలో ఆస్తి పన్ను వసూళ్లపై 3 మున్సిపల్ కార్పొరేషన్ల అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఔటర్ పరిధిలో ఇప్పటికే గతేడాది కన్నా ఎక్కువగా ప్రాపర్టీ ట్యాక్స్ వసూలైంది. ఇంకా బకాయిలున్న వారిపై చర్యలకు సిద్ధమవుతున్నారు. బకాయిలపై వడ్డీతో భారీ రాయితీతో OTS స్కీమ్ అమల్లో ఉంది. ఆస్తి యజమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు GHMC కమిషనర్ ఆర్వి కర్ణన్. హైదరాబాద్ నగరంలో ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్ల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. 3 కార్పొరేషన్ల పరిధిలో ఇప్పటి వరకు 2184 కోట్ల రూపాయల ఆస్తి పన్ను వసూలైందని తెలిపారు GHMC కమిషనర్ ఆర్వి కర్ణన్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మొత్తం 2766 కోట్ల రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయాల్సి ఉందని చెప్పారు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రాపర్టీ ట్యాక్స్ కోసం OTS స్కీమ్ ని ఒక జియో ద్వారా జారీ చేయడం జరిగింది. జియో నంబర్ 869 ద్వారా OTS స్కీమ్ GHMC పరిధిలో ఎన్టీఆర్ క్యూర్ పరిధిలో అది మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఇప్పుడు OTS చూసుకున్నా మనకు దాదాపుగా 144 క్రోడ్స్ OTS వల్ల ట్యాక్స్ కలెక్షన్ రావడం జరిగింది. దాదాపుగా 140 క్రోడ్స్లో 1,11,835 ప్రాపర్టీ ట్యాక్స్ నంబర్స్ ఈ OTS స్కీమ్ ని యూజ్ చేయడం జరిగింది. దానిలో ఇంట్రెస్ట్ వేవర్ వారికి వచ్చిన బెనిఫిట్ అరౌండ్ 34 క్రోడ్స్ బెనిఫిట్ చేయడం జరిగింది. దీంతో పాటు వి హావ్ ఆల్సో ఇంకా 15 డేస్ ఇంపార్టెంట్ 15 డేస్ ఉన్నాయి. లాస్ట్ మార్చ్ 31 లోపల ఎంత చేయాలి దానికోసం 1,64,000 కొత్తదిగా మన డిమాండ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. నగరంలో పాత బకాయిలను తగ్గించేందుకు OTS స్కీమ్ అమల్లో ఉందన్నారు ఆర్వి కర్ణన్. ఈ పథకం ప్రకారం పాత బకాయిలపై వడ్డీలో 90% వరకు డిస్కౌంట్ ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటికే OTS ద్వారా 332 కోట్ల రూపాయల ఆస్తి పన్ను వసూలైందన్నారు ఆర్వి కర్ణన్. 3 కార్పొరేషన్ల పరిధిలో కలిపి 28 లక్షల వేల ఆస్తులు ఉన్నాయి. ఇప్పటి వరకు 18 లక్షల ఆస్తుల పన్నులు వసూలైనట్లు తెలిపారు అధికారులు. మొండి బకాయిదారులను సర్కిల్, జోన్ల వారీగా గుర్తిస్తున్నామన్నారు. వారికి ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, స్పందించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు. GIS సర్వే ద్వారా నగరంలో చాలా ఆస్తులలో ప్రాపర్టీ ట్యాక్స్ వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించామన్నారు అధికారులు. OTS ద్వారా ఎవరికైనా బెనిఫిట్ చేయాలనుకున్న వారు దాదాపుగా మన క్యూర్ ప్రాంతంలో 28,80,260 ప్రాపర్టీ ట్యాక్స్ నంబర్స్ ఉన్నాయి, PTN నంబర్స్ ఉన్నాయి. దానిలో అరౌండ్ 11,45,321 GHMCలో ఉన్నాయి. అదేవిధంగా సైబరాబాద్ కార్పొరేషన్లో 9,43,000 ఉన్నాయి. మల్కాజ్గిరిలో దాదాపుగా అరౌండ్ 8 lakhs ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ఉండడం జరుగుతుంది. అన్ని కలిపి అరౌండ్ 28 lakhs ప్రాపర్టీ ట్యాక్స్, అబౌట్ 28 lakhs ప్రాపర్టీ ట్యాక్స్ మన ఎన్టీఆర్ క్యూర్ ప్రాంతంలో ఉన్నాయి. 1,20,000 ఆస్తులకు నోటీసులు ఇచ్చామని తెలిపారు అధికారులు. కేంద్ర ప్రభుత్వ భవనాల ఆస్తి పన్ను దశల వారీగా చెల్లిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వ భవనాల పన్నును బుక్ అడ్జస్ట్మెంట్ ద్వారా పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రజలు ప్రాపర్టీ ట్యాక్స్ ను మై క్యూర్ యాప్ లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా చెల్లించాలని సూచించారు అధికారులు. బకాయిలు ఉన్నవారు అరౌండ్ 11 lakhs ఉన్నారు. వారి మీద కూడా ఈ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ పే యువర్ ప్రాపర్టీ ట్యాక్స్ అరియర్స్ అండ్ ప్లీజ్ యు అవైల్ ద OTS స్కీమ్ కూడా చేయాలని కోరుకుంటున్నాం. ఈసారి పెట్టిన ప్రకారం కలెక్షన్స్ చూసుకున్నా 2,186 crores మన రెవెన్యూ కలెక్ట్ చేయడం జరిగింది.
దానిలో జిహెచ్ఎంసీ నుంచి 823 crores, సైబరాబాద్ నుంచి 825 crores అండ్ మల్కాజిగిరి నుంచి 478 crores చేయడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్లోని 3 కార్పొరేషన్లలో 99 రోజుల యాక్షన్ ప్లాన్తో శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు జిహెచ్ఎంసీ అధికారులు. శానిటేషన్ సమస్యలపై వాట్సాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. బల్దియాలో మరోసారి అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సిటీలోని చెరువుల్లో గుర్రపుడెక్క తొలగింపు పనుల టెండర్లలో అధికారులు బినామీలకు అనుకూలంగా నిబంధనలు తయారు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు కాంట్రాక్ట్స్ అసోసియేషన్ సభ్యులు. కోట్ల రూపాయల పనుల వారికే కేటాయించారని తెలిపారు. సింగిల్ టెండర్ వచ్చినా నిబంధనల ప్రకారం రద్దు చేయకుండా అదే సంస్థకు అప్పగించడంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు కాంట్రాక్టర్స్. సిటీలోని చెరువుల్లో గుర్రపడెక్క తొలగింపు పనుల పేరుతో కోట్ల రూపాయల టెండర్లను అధికారులు బినామీలకు కేటాయించారని ఆరోపిస్తున్నారు కాంట్రాక్ట్ అసోసియేషన్ సభ్యులు. దమ్మాయిగూడ, భవానీనగర్ కుంట, చెన్నాపూర్ చెరువు, పోతాయిపల్లి చెరువుల్లో ఏడాది పాటు గుర్రపడెక్క తొలగింపు పనుల కోసం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ మార్చి 4న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పనుల మొత్తం విలువ 1,12,00,000 రూపాయలు. అయితే ఈ టెండర్కు ఒక్క సంస్థ మాత్రమే దరఖాస్తు చేసింది. నిబంధనల ప్రకారం ఒకే సంస్థ టెండర్ దాఖలు చేసినప్పుడు టెండర్ రద్దు చేసి మళ్లీ పిలవాలంటున్నారు. ఈ నియమాలను పక్కన పెట్టి అదే సంస్థకు పనులను కేటాయించారని ఆరోపిస్తున్నారు కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు. ఇప్పుడు పెద్ద పెద్ద వర్కులు ఏవైతే ఎస్సీ టెండర్స్ 1 కోటికి పైన టెండర్లు ఉన్నాయో ఇవన్నిట్లో కూడా ఆ కాంట్రాక్టర్ దగ్గర ఏవైతే రిక్వైర్ క్వాంటిటీస్ కానీ ఏవైతే వాళ్ళు అడుగుతారో ఎస్టిమేట్ పరంగా ఆ క్వాంటిటీస్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకు అనుకూలంగా టెండర్ కండిషన్లలో కూడా పెట్టి వాళ్ళకు కేటాయించే ప్రయత్నాలు అనేది జరుగుతున్నాయి. టెండర్ నోటిఫికేషన్ ఇవ్వకముందే కొంతమంది కాంట్రాక్టర్లు ఇంజనీర్లతో ఒప్పందాలు చేసుకున్నారని ఎలిగేషన్ చేశారు. కూకట్పల్లి జోన్ పరిధిలో గుర్రపడెక్క తొలగింపు పనుల బిల్లులు రిలీజ్ కోసం 15 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు సూపరింటెండెంట్ ఇంజనీర్ చిన్నారెడ్డి. జీహెచ్ఎంసీలో అధికారులే బినామీలు పెట్టుకుని టెండర్లు ఇప్పించుకోవడంతో అసలు కాంట్రాక్టర్లకు టెండర్లు రావడం లేదన్నారు కాంట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు. అర్హత గల కాంట్రాక్టర్లను పక్కన పెట్టి అధికారులకు షేర్ ఇచ్చే వారికి టెండర్లు దక్కేలా నిబంధనలు తయారు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు అసోసియేషన్ సభ్యులు. మామూలుగానైతే జరుగుతున్నాయి, అవి వాస్తవమే. దీనివల్ల న్యాయంగా ఎవరైతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు పెట్టుకొని న్యాయంగా క్వాంటిటీలో ఉన్న న్యాయమైన కాంట్రాక్టర్లు వాళ్ళు డీడీ కట్టి టెండర్ వేస్తే కూడా వాళ్ళకు ఇలా ఆఫీసర్లు కాంట్రాక్టర్లు కుమ్మ కావడం వల్ల న్యాయంగా ఉన్న కాంట్రాక్టర్కు పనులు దొరకలేకపోతున్నాయి. ముందే మాకు ఇక్కడ బిల్లులు దాకా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. అది కాక మాకు పనులు కూడా రానియకుండా కొంతమంది బడా కాంట్రాక్టర్లు బడా ఆఫీసర్లు కలిసి ఈ విధంగా సిండికేట్ అయ్యి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. నగరంలోని చెరువుల్లో గుర్రపడెక్క తొలగింపు పనుల టెండర్లపై విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు కాంట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు. హైదరాబాద్లో ప్రజావాణి నిర్వహించింది హైడ్రా. ప్రజల నుంచి స్వయంగా వినతులను స్వీకరించారు కమిషనర్ రంగనాథ్. ప్లాట్లు, ఇంటి స్థలాలు కొనుగోలు చేసే ముందు పూర్తి వివరాలు పరిశీలించుకోవాలని ప్రజలకు సూచించారు. జాగాలు చెరువుల FTL పరిధిలో ఉన్నాయా లేదా అన్నది ముందుగా చూసుకోవాలన్నారు. ప్లాట్లు కొనేటప్పుడు అనుమతి పొందిన లేఅవుట్లేనా అని నిర్ధారించుకోవాలని తెలిపారు. ఇంటి నెంబర్లు చూపించి లేదా బై నెంబర్లతో ప్లాట్లు విక్రయిస్తే జాగ్రత్తగా చెకింగ్ చేసుకోవాలన్నారు. హైడ్రా ప్రజావాణికి మొత్తం 48 ఫిర్యాదులు వచ్చాయి. కంప్లైంట్స్ ను పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఫిర్యాదుదారులు ముందే గూగుల్ మ్యాప్స్, శాటిలైట్ ఇమేజీలతో పరిశీలించి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు రంగనాథ్. హైడ్రా అధికారులు తమ పట్ల దురుసుగా ప్రవర్తించి ఆ వీడియోలను హైడ్రా అఫీషియల్ పేజ్లో పోస్టు చేశారని ప్రణవ్ ఆంటిలియా విల్లాస్ నివాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా బాచుపల్లిలోని ప్రణవ్ ఆంటిలియా విల్లాలో ప్రహరీ గోడ కూల్చివేత ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ జారీ చేసిన ఆర్డర్స్ను బాధిత మహిళలు తీసుకున్నారు.
హైడ్రా అధికారుల తీరుతో తమపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు మహిళలు. తాము ప్రహరీ గోడ కూల్చివేతకు వ్యతిరేకం కాదని, అక్కడ ఉన్న జనరేటర్లు, ట్రాన్స్ఫార్మర్లను తొలగించేందుకు సమయం ఇవ్వాలని కోరామన్నారు. తాము ఎంత బ్రతిమలాడినా పోలీసులు, హైడ్రా అధికారులు బలవంతంగా వాటిని ధ్వంసం చేశారని తెలిపారు. జీవన హక్కు, గౌరవం, గోప్యతా హక్కులు ఉల్లంఘించబడినట్లు కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు మహిళలు. సోషల్ మీడియా ట్రోలింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని, డీజీపీతో పాటు విల్లాల లోపల వీధి దీపాలను పునరుద్ధరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్కు హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు తీసుకున్న చర్యలపై ఏప్రిల్ 7లోగా నివేదిక ఇవ్వాలని కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ షామీం అఖ్తర్ ఆదేశించారని తెలిపారు ఆంటిలియా విల్లాస్ నివాసితులు. యాంటీలియా బాచుపల్లి అసోసియేషన్ నుండి వచ్చామండి. మేమందరము అక్కడ నివసించేటటువంటి నివాసితులము. మొన్న 9వ తారీఖు ఉదయం 11:30 గంటలకు హైడ్రా వాళ్ళు వచ్చి మాకు ఇచ్చినటువంటి నోటీస్ పీరియడ్ 2 రోజుల్లోనే మా గోడ ఒకటి కూల్చేశారండి. ఇది అనాథరైజ్డ్ గోడ అని చెప్పి మాకున్నటువంటి ఒక కాంపౌండ్ వాళ్ళు కూల్చేశారు. అయితే అది గ్రీన్ జోన్ బెల్ట్లో ఉన్నటువంటి మా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, ట్రాన్స్ఫార్మర్స్, మా హై వోల్టేజ్ లైన్స్ అన్నిటినీ కూడా వితౌట్ ఎనీ ఇంటిమేషన్ అక్కడ నుండి ఒక రోడ్డు నిర్మించడానికని చెప్పి అక్కడ వసతి కల్పిస్తూ ఆ ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ తీసి పక్కన పడేయటం జరిగిందండి. మేమందరము, మా కమ్యూనిటీలో ఉన్న మహిళలు అందరము, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వచ్చి మళ్ళా వేసుకోవాలంటే అది సెల్ఫ్ మెయింటైన్డ్ ప్రాపర్టీ అండి. గడిచిన 12 సంవత్సరాలుగా మా డ్రైనేజ్ కానీ, మాకున్న స్ట్రీట్ లైట్స్ కానీ ప్రతి వసతి మేమే మెయింటైన్ చేసుకుంటామండి. వాటిని పక్కకు తరలించుకునే అవకాశం ఇవ్వండి. ఏ అధికారులు మాకు మళ్ళీ ఇది చేసి పెట్టరని మేము చెప్పినా కానీ పోలీసులు వాళ్ళ ఎక్సెసివ్ ఫోర్స్ యూజ్ చేస్తా మా మహిళలందరినీ దౌర్జన్యంగా పక్కకు లాగి పడేశారండి. దీని గురించి మేము ఇక్కడ మానవ హక్కుల కమిషను మేము మా వినతిపత్రం సమర్పించినప్పుడు గౌరవనీయులు ఆనరబుల్ జస్టిస్ షమీర్ అఖ్తర్ గారు మా యొక్క విన్నపాన్ని విని మాకు ఆర్డర్ ఇచ్చారండి. ఏమంటే మా లైఫ్ టు ఆర్టికల్ 21 ప్రకారం, కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ నెంబర్ 21 ప్రకారం ద రైట్ టు లైఫ్, ద రైట్ టు ప్రాపర్టీ, ద రైట్ టు సేఫ్టీ, సెక్యూరిటీ, డిగ్నిటీ అండ్ మోడెస్టీ ఆఫ్ ఉమెన్. బ్రతకటం అంటే కేవలం బ్రతకటమే కాదు, మనకున్నటువంటి గోప్యత, మనకున్నటువంటి సేఫ్టీ, మనకున్నటువంటి డిగ్నిటీ ఏదైతే ఉందో మహిళలకు సంబంధించినవి అవన్నీ పరిరక్షించినప్పుడే ఆ రైట్ టు లైఫ్ అనేది సరిగ్గా అమల్లోకి వచ్చినట్టని చెప్పి జడ్జి గారు మాకు ఆర్డర్ ఇచ్చారండి. సంబంధిత అధికారులకి, డీజీపీ గారికి, జీహెచ్ఎంసీ వాళ్ళకి, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి, హైడ్రా వాళ్ళకి కూడా నోటీసులు పంపించారు. దీని గురించి వాళ్ళు అందరినీ రేపు ఏప్రిల్ 7వ తారీఖున వచ్చి వాళ్ళ రిపోర్టును సబ్మిట్ చేయమన్నారండి. రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలో కల్తీ ఆహారం తయారు చేస్తున్న 2 అరెస్ట్ చేశారు పోలీసులు. షుబాన్ కాలనీలోని లక్కీ ఫుడ్స్, లక్ష్మీగూడలోని మెస్సర్స్ జీ ఫుడ్స్ కంపెనీలపై దాడి చేశారు పోలీసులు. రసాయనాలు కలిపి కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారని గుర్తించారు. ఎక్స్పైరీ వెనిలా, సోడియం బెంజోయేట్, 98 బాక్సుల లడ్డు, 35 కిలోల లడ్డు మిశ్రమం సీజ్ చేశారు పోలీసులు. शीरा है? हाँ शीरा, पास्ता करना। वाह, इनके से आ गए। ये क्या है? शीरा है ये काला। హైదరాబాద్ టీజీసీఎస్పీలో సినిమాల పైరసీని అరికట్టేందుకు యాంటీ పైరసీ యూనిట్ ను ప్రారంభించారు సికా గోయల్, సురేష్ బాబు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో కలిసి స్టేక్ హోల్డర్ సమావేశం నిర్వహించారు. థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు యాంటీ పైరసీ హెచ్చరిక డిస్క్లైమర్ ప్రదర్శన ఉంటుందన్నారు. పైరసీతో తెలుగు సినిమా పరిశ్రమకు ఏటా 13,700 కోట్లకు పైగా నష్టం వస్తుందన్నారు నరేష్ బాబు. పోస్ట్ ప్రొడక్షన్స్, డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి కంటెంట్ లీక్ అవుతుందన్నారు. సినిమా పైరసీ చేస్తే 3 సంవత్సరాల జైలు శిక్ష పడుతుందన్నారు సికా గోయల్.
ఇరాన్ యుద్ధం ప్రభావం ఇప్పుడు హైదరాబాద్ నగరంపై పడుతోంది. కమర్షియల్ గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో నగరంలోని అనేక హోటళ్లు, రెస్టారెంట్లు కట్టెల పొయ్యిలపై వంట చేస్తున్నారు. ఇప్పటికే వాతావరణ కాలుష్యం పెరిగి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వెరీ ప్యూర్ స్థాయికి చేరింది. కట్టెల పొయ్యిల వాడకంతో కాలుష్యం పెరుగుతుందంటున్నారు పర్యావరణవేత్తలు. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులతో నగరంలో గ్యాస్ అందకపోవడంతో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, టీ స్టాల్స్, హాస్టల్, క్యాంటీన్ కట్టెల పొయ్యిలను ఉపయోగిస్తున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు రాకపోవడంతో బయట కట్టెల పొయ్యిలపైనే ఆహారం వండుతున్నారు. ఎండాకాలంలో రోడ్లపై వంట చేయటం కష్టంగా మారిందంటున్నారు నిర్వాహకులు. హాస్టల్లో గ్యాస్ దొరకట్లేదు, పిల్లలకు అన్నాన్ని పెట్టడానికి ఇబ్బంది అయ్యి కట్టెల పొయ్యిల మీద బయట బజార్లోకి చూసుకొని పెడుతున్నాము. గవర్నమెంట్ ఆలోచించి హాస్టల్కి రోజుకు ఒక 2 రోజులకు ఒక సిలిండర్ అన్న వేయగలిగితే హాస్టల్ పిల్లలకు భోజనం పెట్టగలము. మొత్తం మీద హైదరాబాద్ సిటీ మీద 10 లక్షల మంది హాస్టల్ పిల్లలు ఉన్నారు. 14,000 15,000 మంది హాస్టల్లో ఉన్నాయి. వీళ్ళందరిది అగమ్య గోచరంగా ఉంది. గవర్నమెంట్ పడుచుకొని దానివల్ల గవర్నమెంట్ వెంటనే పడుచుకొని గ్యాస్ సప్లై చేసే చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాము. పిల్లలకు భోజనం పెట్టాలి, మార్గం లేదు. వందల మంది ఒక్కొక్క హాస్టల్లో పిల్లలు ఉన్నారు. పొల్యూషన్ కూడా వస్తుంది. చేయగలిగింది ఏంది? అన్నం లేకుండా పిల్లలు బతకలేరు కదా. ఇది పొల్యూషన్ వస్తుంది వాస్తవమే. భోజనం లేకుండా అసలు బతకలేరు కదా. ఎట్లా వెళ్ళిపోతారు? అంత మాకు కూడా ఇబ్బంది. మాకు వంట మాస్టర్లు కూడా పొగ దెబ్బకుండా లేకపోతున్నారు. వంట చేసేవాళ్ళు కూడా మేము ఉన్నామండి ఎక్కువ రోజులు అవుతానని అంటున్నారు పొగ దెబ్బ. కానీ తప్పనిసరి అయింది. గవర్నమెంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్య తీసుకొని ఇమీడియట్గా బిల్డింగ్ ఓనర్లకు, హాస్టల్ ఓనర్లకు రోజు మార్చి రోజున ఒక సిలిండర్ సప్లై చేయగలిగితే. కట్టెల పొయ్యిలతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు. కట్టెల పొగలో కార్బన్ మోనాక్సైడ్, సూక్ష్మ కణాలు ఎక్కువగా విడుదలవుతాయని తెలిపారు. ఇవి వాతావరణ కాలుష్యాన్ని మరింత పెంచుతాయన్నారు. ఇప్పటికే నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పూర్ స్థాయికి చేరిందని, కట్టెల వాడకంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు పర్యావరణవేత్తలు. ఈ కట్టెల వల్ల, ఫైర్వుడ్ వల్ల కార్బన్ ఉద్గారాలు చాలా తీవ్రంగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఫైర్వుడ్ వల్ల పొగ వస్తుంది, పొగతో పాటు కార్బన్ ఎమిషన్స్ కూడా ఎక్కువ అవుతాయి. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సమస్య. తర్వాత వాతావరణంలో కూడా దీనివల్ల క్రమంగా కాలుష్యం పెరిగే అవకాశం ఉంటుంది. తక్కువ స్థాయిలోనే కనపడుతున్న కట్టెలు కాల్చడం వల్ల విపరీతమైన కార్బన్ ఉద్గారాలు కాలుష్యము చేస్తాయి. హైదరాబాద్ నగర వాతావరణం ఇంకా కాలుష్యమయమయ్యే అవకాశం ఉంది. ఈ సమస్య ఇంకా పెరిగిన కొద్దీ, గ్యాస్ కొరత పెరిగిన కొద్దీ, ఎక్కువ రోజులు ఉన్న కొద్దీ ఇది క్రమంగా రోజు రోజుకి మనకి ఇంకా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. పిల్లలు, వృద్ధులు, ఆస్తమా ఉన్నవారికి కాలుష్యంతో ప్రమాదం ఉంటుందంటున్నారు డాక్టర్లు. ఇక కట్టెల పొగతో కళ్ళు మండటం, దగ్గు రావటం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది కలుగుతుందంటున్నారు. హాస్టల్స్, హోటల్స్ కోసం రోడ్లపై వంట చేయడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు స్థానికులు. हॉस्टल पे रुके, विवियन हॉस्टल है हमारा, तो इधर बहुत प्रॉब्लम हो रहा. या चपाती नहीं मिल रही, या बहुत प्रॉब्लम आ रही. ये बहुत धूप में वो खाना पका रहे, वो उनको भी बहुत मेहनत लगती, तकलीफ हो रहा. इनको आजू बाजू के सोसाइटी वालों को भी प्रॉब्लम हो रहा ना. वो उसका धूप निकलता और वो आजू बाजू के खिड़की में जाता, फिर उनको प्रॉब्लम होता ना. మన హాస్టల్స్, పీజీ వాళ్ళు కానీ, హోటల్ వాళ్ళస్ కానీ, అది రెస్టారెంట్ వాళ్ళు కానీ కొంచెం పొయ్యిలు కట్టెల పైన అది చేస్తూ ఉన్నారు. అంతమంది అంతా పొయ్యిల మీద స్టార్ట్ చేస్తే ఇంకా ఖచ్చితంగా పొల్యూషన్ కూడా ఎక్కువ అయింది. ఇప్పటికీ ట్రాఫిక్ పొల్యూషన్ వల్ల మన ఐ పెయిన్ కానీ, హెడ్ ఎక్ కానీ, బ్రీతింగ్ ప్రాబ్లం కానీ అవుతూ ఉన్నాయి. ఇది ఇంకా స్టార్ట్ అయితే ఇంకా మనం కొంచెం సమస్యలు ఎక్కువ అవుతాయి, హెల్త్ కాషన్స్ కూడా పెరుగుతాయి. నేను కట్టెలు వంట చేస్తాను, కానీ కట్టెలు చాలా కష్టం అవుతుంది వంటలో. ఇది కట్టెలు చేసిన హెల్త్ కొద్దిగా బాగోలేదు, కళ్ళు నీళ్ళు వస్తుంది. కమర్షియల్ గ్యాస్ కొరతతో కట్టెల పొయ్యిలపై ఆహారం వండుతున్నారు హాస్టల్, హోటల్స్ నిర్వాహకులు. గ్యాస్ సిలిండర్స్ ను సరఫరా చేయాలని కోరుతున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్నాయి.
మన దేశంపై కూడా ఎఫెక్ట్ పడడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా గ్యాస్ సరఫరాపై ప్రభావం పడడంతో హైదరాబాద్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది. తాత్కాలికంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ సరఫరా నిలిచిపోవడంతో ఇప్పటికే పలు హోటల్స్, రెస్టారెంట్స్ ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకున్నాయి. కొన్ని హోటల్స్, రెస్టారెంట్స్ మెనూ చేంజ్ చేయగా మరికొన్ని మూసివేశారు నిర్వాహకులు. ఇప్పుడు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ సెగ ఆలయాలకు తాకింది. దీంతో గుళ్ల నిర్వహణలో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు అర్చకులు. పశ్చిమాసియాలో జరుగుతున్న ఉద్రిక్తతలతో రాష్ట్రంలో కమర్షియల్ గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో ఆలయాల్లోనూ ఈ ప్రభావం పడింది. సిలిండర్ల సరఫరా ఆలస్యమవుతుండటంతో గుడిలో లడ్డు, వడ, పులిహోర, అన్నదానాలు సహా అన్ని ప్రసాదాల తయారీపై పరిమితులు విధించామని తెలిపారు దేవాదాయ శాఖ అధికారులు. పలు ఆలయాల్లో భక్తులకు ప్రసాదాలు తాత్కాలికంగా నిలపగా నైవేద్యాలు మాత్రం యథావిధిగా కొనసాగిస్తున్నారు అర్చకులు. హనుమాన్ దేవాలయానికి ఉన్న ప్రతిష్ట చాలా గొప్పది కాబట్టి భక్తులకు ప్రసాదం అందుబాటులో ఇవ్వలేకపోవడం కూడా చింతాజనకమే. ఇంకొకటి ఏంటంటే ఈ పరిస్థితులు ఎటువంటివి అంటే మేనేజ్మెంట్ కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇది యుద్ధంతో కూడినది. గ్యాస్ అనేది ఎక్కువ విదేశాల నుంచి వస్తుంది, ఎల్పిజి కాబట్టి, షార్ట్ ఫాల్ కాబట్టి అందుకొరకు పనిచేస్తారు. ఆడికి కూడా మేనేజ్మెంట్ బాగానే ఎఫర్ట్ చేసింది గవర్నమెంట్ ద్వారా. ఇప్పటికీ వాళ్ళు ట్రై చేస్తారు కాబట్టి ముందు ముందు కూడా మేము కూడా సహకరిస్తామని మేనేజ్మెంట్ చెప్పినాము. సికింద్రాబాద్లోని గణేష్ ఆలయానికి రోజు 2500 మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ రోజు 2 కూరలు, సాంబార్తో అన్నదానం చేస్తుంటారు. స్వామివారికి లడ్డు, పోహ, వడ, పులిహోర నైవేద్యం సమర్పిస్తారు. వీటి కోసం రోజుకు 4 సిలిండర్లు అవసరం. కానీ గ్యాస్ కొరత వల్ల ప్రస్తుతం ఉదయం దద్దోజనం, మధ్యాహ్నం, రాత్రి మహారాజా నివేదన మాత్రమే చేస్తున్నట్టు తెలిపారు ఆలయ అధికారులు. ఈ ప్రసాదాలు ఆగడం జరిగింది. గ్యాస్ నిల్వలు కూడా చాలా తక్కువైపోయినాయి. క్వాంటిటీ చాలా తక్కువ వస్తుంది. రోజు 12 సిలిండర్లు పడతాయి మనకి ఇక్కడ ఆలయంలో ప్రసాదాలు చేయడానికి కానీ, స్వామివారి నైవేద్యానికి సంబంధించి, నిత్యాన్నదానానికి, వీటన్నిటికీ బాగా ఒక 12 సిలిండర్స్ పడతాయి. ఇప్పుడు చాలా తక్కువ అయిపోయినాయి. ఒక 4 సిలిండర్ల వరకు ఉన్నది. మరి ఈ కొరత ఎన్ని రోజుల వరకు ఉంటుందో కట్టెల పొయ్యి మీద పెట్టాలని ఆలోచనతో ఉన్నాం ప్రపోజల్స్. మరి అంతవరకు మనం భక్తులకు అందించగలుగుతామా లేదా అనేది కూడా ఒక ఆలోచన. బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ ఆలయంలో ప్రస్తుతం గ్యాస్ నిల్వలున్నాయని తెలిపింది ఆలయ కమిటీ. కర్మాన్ ఘాట్ హనుమాన్ దేవాలయంలో ప్రసాదాలు తాత్కాలికంగా నిలిపివేశామన్నారు అధికారులు. కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో త్వరలో కట్టెల పొయ్యిపై ప్రసాదం తయారీకి ఏర్పాట్లు చేస్తామన్నారు. భక్తులు సహకరించాలని కోరారు ఆలయ నిర్వాహకులు. ప్రసాదంలో పులిహోర ఒకటి మెయిన్, పులిహోర తర్వాత లడ్డు, వడమాల అనేది పెద్ద ఎత్తున ఉంటుంది. అది స్వామివారికి నూనె దాంతో చేయాలంటే చాలా గ్యాస్ చాలా అవసరం పడుతుంది. అదేవిధంగా రోట్ ఉంటుంది. ఈ రకరకాలైనటువంటి ప్రసాదాలు ఉంటాయి కాబట్టి, నిత్యాన్నదానం ఉంటుంది కాబట్టి వీరన్నిటికీ సరిపడేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు కాబట్టి సరఫరా తాత్కాలికంగా దాన్ని మేము నిలిపివేసినాం. గ్యాస్ సరఫరా ఎప్పుడు సాధారణ స్థితికి వస్తుందో తెలియక ఆందోళన పడుతున్నారు నిర్వాహకులు. కమర్షియల్ గ్యాస్ సరఫరా త్వరగా పునరుద్ధరించాలని కోరుతున్నారు ఆలయ కమిటీ సభ్యులు. మార్చి 25 నుంచి హైదరాబాద్లో అఖిల భారత పోలీసు ఫుట్బాల్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తామని తెలిపారు అధికారులు. 74వ మల్లిక్ మెమోరియల్ టోర్నీకి తెలంగాణ పోలీస్ శాఖ ఆతిథ్యం ఇస్తుందన్నారు. మార్చి 25 నుంచి ఏప్రిల్ 5 వరకు పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర సాయుధ బలగాల జట్లు పాల్గొంటాయన్నారు. జీఎంసీ బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియం సహా నగరంలోని 6 మైదానాల్లో మ్యాచ్లు జరుగుతాయని తెలిపారు. తొలి మ్యాచ్లో తెలంగాణ పోలీస్ జట్టు ఆడనుందన్నారు. మార్చి 25 నుంచి హైదరాబాద్లో అఖిల భారత పోలీసు ఫుట్బాల్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తామని తెలిపారు అధికారులు. 74వ మల్లిక్ మెమోరియల్ టోర్నీకి తెలంగాణ పోలీస్ శాఖ ఆతిథ్యం ఇస్తుందన్నారు. మార్చి 25 నుంచి ఏప్రిల్ 5 వరకు పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర సాయుధ బలగాల జట్లు పాల్గొంటాయన్నారు. జీఎంసీ బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియం సహా నగరంలోని 6 మైదానాల్లో మ్యాచ్లు జరుగుతాయని తెలిపారు. తొలి మ్యాచ్లో తెలంగాణ పోలీస్ జట్టు ఆడనుందన్నారు.
కాంశీరామ్ 92వ జయంతి సందర్భంగా బడంగ్పేట్లో బీఎస్పీ ఆధ్వర్యంలో బహుజన సాధికారత యుద్ధ బేరీ సభ జరిగింది. తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ ఆధ్వర్యంలో జరిగిన సభలో ముఖ్య అతిథిగా యూపీ మాజీ ఎమ్మెల్సీ అంతర్ సింగ్ రావు పాల్గొన్నారు. పార్టీ జాతీయ నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కాంశీరామ్ సేవలను స్మరించుకున్నారు. కాంశీరామ్ ఆశయాల సాధనకు బీఎస్పీ కట్టుబడి ఉందన్నారు నేతలు. Give you bulletin updates. Keep watching V6 News.